ఎన్నో ప్రసంగాలు చెప్పారు. ఒక కుటుంబం, ఒక పేద కుటుంబం అన్ని రకాలుగా కుటుంబ ప్రయోజనం మారాలంటే ఆ కుటుంబంలోని పిల్లలు బాగా చదువుకొని ప్రయోజనమై పెద్దవారైతే అప్పుడు ఆ కుటుంబం అన్ని రకాలుగా బలపడుతుంది, బాగుపడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు. మరి ఆయన మాటలకు తగ్గట్టుగానే ఆయన ప్రభుత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు, అమ్మఒడి వంటి ఒక గొప్ప పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. అమ్మఒడి ఒక పథకంతోనే కాదు, పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలని చెప్పి అన్ని ప్రభుత్వ బడులు ఇంగ్లీష్ మీడియం బడులుగా మార్చడం జరిగింది. అంతేకాదు స్కూళ్ళు ఉన్న స్థితిలో ఏమాత్రం బాగాలేవు, స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మొత్తం మార్చేయాలా, ప్రతి గవర్నమెంట్ పాఠశాలను కూడా ప్రైవేట్ స్కూల్తో పోటీగా తీర్చిదిద్దాలి అని చెప్పి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మార్చే కార్యక్రమం చేశారు. 6వ తరగతి నుంచి ప్రతి స్కూల్లో కూడా పెద్ద డిజిటల్ స్క్రీన్ పెట్టి పాఠాలు చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నో మార్పులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్య విషయంలో చూశారు. అదేవిధంగా ఒక అమ్మఒడి పథకమే కాకుండా ప్రజల సోదరులు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత రూపంలో 18,000 నుంచి 50,000 వరకు మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయలు అందించారు. 5 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా చేశారు. ఆసరా రూపంలో వాహనాలన్నీ కూడా మాఫీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదేశాలు ఈ రకంగా ప్రతి కుటుంబాలు కూడా ఆర్థికంగా చేదోడుగా ఆ రోజున జగన్ ప్రభుత్వం నిలిచిన మాట వాస్తవం. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉన్న రజక విద్యార్థులందరూ కూడా మేము మనం చేస్తూ ఉన్నాం. 10th లో ఏదైతే మీరు అత్యుత్తమంగా మార్కులు తెచ్చుకున్నారో మీ అందరికీ ఇవాళ జయన్న లక్ష్మయ్య అందరినీ కూడా గుర్తించి మీ అందరికీ కూడా మీ ప్రతిభను గుర్తించి మీ అందరికీ కూడా ఈ ప్రోత్సాహం అందిస్తా ఉన్నారు.